హాయ్ అండి, వెల్కమ్ టు తులసి ఫుడ్స్. పచ్చి పులుసుకి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, కరివేపాకు తగినంత, బెల్లం, చింతపండు గుజ్జండి. మనకి తగినంత క్వాంటిటీని బట్టి తీసుకోవాలండి. ఈ విధంగా జ్యూస్ అయితే ఉంటుంది నా దగ్గర. ఉప్పు, ఇలా ఎండుమిర్చి తాలింపు కోసమండి, జీలకర్ర, తర్వాత ఆవాలండి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుందామండి. ఇట్లా మూకుడు తీసుకొని ఆవాలు, ఎండుమిర్చి తుంపుకొని వేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎండుమిర్చి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక జీలకర్ర వేసుకోవాలండి. ఎందుకంటే జీలకర్ర తొందరగా మాడిపోతుంది, అందుకని దించే ముందు వేసుకున్నా పర్లేదండి. ఈ విధంగా అయితే ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేయించుకున్న. ఇప్పుడు 1 కప్పులో ఉల్లిపాయలు వేసుకొని ఒక గిన్నెలో మనకి తగినంత ఉప్పేసి బాగా పిసుక్కోవాలండి. ఆ ఉల్లిపాయల్లోని రసం అంతా బాగా ఈ పచ్చి పులుసుకి అనేది పట్టి బాగా టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుందండి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా చక్కగా మెదుపుకున్న తర్వాత ఎంత వీలుంటే అంత మెత్తగా పిసకటానికి ట్రై చేయండి. ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు ఉంటాయి కదండి, అవి వేసుకోవాలి. కారం గల పచ్చిమిర్చి అయితే పిసకద్దండి, కారం లేకపోతే పిసకచ్చు. 1 స్పూను కరివేపాకు వేసుకొని చిన్న బెల్లం ముక్క అండి, టేస్ట్ కోసం. ఆ పులుపుకి కారానికి బెల్లం ముక్క చాలా బాగుంటుందండి. ఇలా బెల్లం కూడా వేసేసి పిసికి తగినంత చింతపండు గుజ్జు వేసుకోవాలండి. మనం మనుషులు ఎంతమంది ఉంటామో 2 మెంబర్స్కి అయితే 1 టీ స్పూన్ సరిపోతుందండి. పచ్చి పులుసు అంటే 1 పూట తింటామండి, 2 పూటలు తింటాము. ఇంకా తర్వాత ఇంకా నెక్స్ట్ డేకి బాగుండదు కదండి, అందుకని చూసుకొని మీ వీలుని బట్టి తయారు చేసుకోండి. ఇవి అన్ని మిశ్రమాన్ని బాగా పిసుక్కోవాలండి. తగినంత వాటర్ పోసుకొని మనకి మంచిగా ఇలా చేసుకున్న తర్వాత మనం మూకుల్లో వేయించుకున్న ఈ పోపు ఉంటుంది కదండి, ఎండుమిర్చి, ఇవి కూడా ఈ పచ్చి పులుసులు వేసుకొని బాగా మెదుపుకోవాలండి. ఆ ఎండుమిరపకాయల్లోనున్న కమ్మదనం, ఆ జీలకర్ర, ఆవాలు ఇవన్నీ బాగా పచ్చి పులుసుకు పట్టేటట్లుగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఆ తరువాత మనం రైస్లోకి వడ్డించుకొని తినేసేయటమే, రెడీ.